ఏల్పూరు అనే గ్రామం ఉన్నదండి. ఆ గ్రామంలో భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళిద్దరు భోజనం చేసే టైంలో ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి వచ్చి ఆకలేస్తుంది, అన్నం పెట్టాలని అడుగుతాడండి. సరే పోనీలే పాపం సన్యాసి అని అన్నం పెడతారండి. అన్నం తిన్న తర్వాత గమ్మున పోవచ్చు కదా. అతనేం చేస్తాడు, వాళ్ళకు ఒక కూతురు ఉన్నది. వాడేం చేస్తాడు, నువ్వు ఒకప్పుడు ఫలానా దేశపు రాజుకి మంత్రివి అంటాడు. ఓహో అట్లాగా, నేను అంటే నా భార్య అంటే అవును మంత్రి భార్య ఆమెను నీ భార్య అంటాడు. సరే నాకు కూతురు జాతకం చెప్పయ్యా, ఆమెను గురించి చెప్పు అంటాడు. గత జన్మలు ఎవరు అని. అప్పుడు కాసేపు కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని దొంగవాడండి వాడు, దొంగ సన్యాసి. కళ్ళు మూసుకొని అట్లా ఇట్లా వేసి, ఇవి ఆ రాజు కూతురు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజు భార్య ఆమె అన్నాడు. సరే బాగానే ఉంది, ఇప్పుడేమో నీ కూతురు అయి పుట్టింది, మరి నా రాజు ఏమయ్యాడు అంటే, ఆ రాజునే నేను సన్యాసిని అయి పుట్టాను, మీ భార్య అమ్మాయి నా భార్య అన్నాడండి. అతనికి అర్థమైంది, ఇల్లు గల యజమానికి. దేవే దుడుగారు దేవే అంటాడు. కర్ర తీసుకొని ఎంట పడతాడు, బాది పడేస్తాడు, పరిగెత్తాడండి. అది ఊళ్ళో వాళ్ళు ఏంటంటే ఇదిగో ఇట్లా అంట, ఎదవా జన్మలంట అయ్యంట అని చెప్పి ఆ పిల్ల నా భార్య, నా కూతురు వాడి భార్య అని చెబుతున్నాడు, బాధపడేరా వాడిని అని పట్టుకొని బాధపడేశారండి. అందరూ కలిసి బాధేసి పూర్తిగా చంపకుండా వదిలేశారు, పోరా అని. అదే అండి, జాగ్రత్తగా ఉండాలి. ఈ జన్మలని చెప్పి మోసం చేస్తుంటారు ఎదవలు. అందుకని మనం కూడా కొంచెం లోక జ్ఞానాన్ని ఉపయోగించి జాగ్రత్తగా ఉండాలని ఈ స్టోరీలో మనకి అర్థం అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. జై హింద్.